హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము ఆన్లైన్లో బుక్ చేశారండి. ఈ శారీ వచ్చేసి ఈ శారీ తోటి నాకు అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టమన్నారు. ఫుల్ గేరా తోటి, అంటే యాంకిల్ లెంత్లో ఫుల్ గేరా తోటి అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టమన్నారు. ఇది ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది పూర్తి డీటెయిల్ తోటి నేను ఈ వీడియో అనేది తీసానండి. చూసేయండి. ఇది వచ్చేసి నాకు థంబ్నెయిల్ ఫోటో కోసం అనేసి హెమ్మింగ్ చేసే అమ్మాయి ఉంది. వాళ్ళ పిల్లలు కొంచెం పట్టుకోనరా ఫోటో తీసుకుంటానంటే వీళ్ళు ఏకంగా వీడియోనే తీసేయండి ఆంటీ, మేము కనిపిస్తామన్నారు. అందుకోసం అనేసి వీడియో తీసానండి. ఈ ఫ్రాక్ చూసారు కదా, చాలా లుక్ ఉంది. అలానే గేరా అనేది చాలా ఉందండి. ఇప్పుడు ఈ శారీ తోటి మనము ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రాక్ లెంత్ వచ్చేసి 49 అండి. 49. ఇది వచ్చేసి 5 మీటర్స్ ఉంది. ఈ 5 మీటర్ శారీ తోటి 5.5 మీటర్ ఉందనుకుంటానండి. బ్లౌజ్ ఏం రాలేదు ఇందులో. దీంతో మనము ఎలా కట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 49 ఇంచులు అండి. అందులో బాడీకి వచ్చేసి నేను 14 ఇంచులు అనేది మైనస్ చేసుకున్నాను. మిగిలినది వచ్చేసి కింద యోక్ పార్ట్కు 14 ఇంచులు వేసుకున్నాను. కింది పార్ట్లో మిగిలిన క్లాత్ అనేది వేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ మీద కటింగ్ చేసుకున్నాం. లైనింగ్ వచ్చేసి నేను 3.5 మీటర్ 4 మీటర్ తెచ్చుకున్నానండి. 4 మీటర్ లైనింగ్ అనేది తెచ్చుకున్నాను. ఇది మన యోక్ పార్ట్కు కిందికి గేర రావాలి కదా, దానికోసం వచ్చేసి 4 మీటర్ తీసుకున్నాను. ఇలా ఇది డబల్ లేయర్లో ఉంది కదా, ఈ డబల్ లేయర్లో ఉన్న ఈ క్లాత్ని వచ్చేసి చూడండి, మన రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. డబల్ లేయర్లో ఉన్నది ఇలా మనము మూలగా ఫోల్డ్ చేయాలంటే మనము ట్రయాంగిల్లో వేస్తాం కదా, అలా వేసుకోవాలి. అంటే రైట్ సైడ్లో ఉన్న క్లాత్ని లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తే మనకి ఇది 4 మడతల్లో ఫోల్డింగ్ పడ్డది కదా. ఇప్పుడు మనము బాడీకి వచ్చేసి నడుము ఎంత ఉందో చూసుకుందాం. నడుము వచ్చేసి 28 ఉందండి. దానికి ఖర్చు కలుపుకున్నామంటే మనము 28కి ఖర్చు అంటే 1.5 పెట్టుకున్నాం కానీ 4 లేయర్స్కి వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 28 అనుకున్నామండి. 28 4 భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకు వచ్చేసి 7 ఇంచులు వస్తుంది. ఖర్చు వచ్చేసి 1.5, అంటే మనం 8.5 ఇంచులు అనేది ఇక్కడ నడుము మార్కింగ్ చేసుకున్నాం. ఇలా నడుమును అనేది 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము యోక్ పార్ట్కు తీసేయంగా మిగిలినది అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇలా 59లోంచి 14 ఇంచులు తీసేసానండి. ఇక్కడ రాశాను కానీ అది క్లియర్గా కనిపిస్తలేదండి. యోక్ పార్ట్కు మిగిలింది ఇక్కడ వేసేసుకున్నాను. 37 ఇంచులు వచ్చింది అనుకుంటా అండి. సారీ, 37 33 కరెక్ట్గా గుర్తులేదు. మీరు యోక్ పార్ట్కు తీసుకోగా మిగిలినది ఇక్కడ నడుము లూజ్ వేసేసుకొని లెంత్ వేసేసుకోండి. ఇలా నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు అండి ఖర్చుతోటి. ఈ కింద వచ్చేసి మిగిలినది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా నేను నడుము దగ్గర నుంచి మనకు రావాల్సిన మెజర్మెంట్లు ఇలా వేసేసుకొని అది అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు ఒక లేయర్ కంటే 2 లేయర్స్కి మనకి జాయింట్ పడుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. దీనిపైన ఇలా ఉంచేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండాలి కదా, మనము 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా క్లాత్ పైన పెట్టేసుకొని కింది పీస్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. మనం ఎన్ని మీటర్లు వేసుకున్నా కానీ సరే అండి, లాంగ్ అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చేసి చిన్న జాయింట్ అయినా పడుతుంది. ఇలా ఈ ముక్కను అనేది జాయింట్ కోసం తీసేసుకున్నాను కదా. యోక్ పార్ట్కి వచ్చేసి 14 ఇంచులు తీసాం కదండి. మిగిలినది వచ్చేసి మనకి 34 ఇంచులు ఉంటుంది. 48లో నుంచి 34 ఇంచులు, 14 ఇంచులు తీసేస్తే 34 ఇంచులు మనము కింద పార్ట్ వచ్చేసి పొడవు పెట్టాము. పొడవు పెట్టేసి అలా కట్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి బాడీ వచ్చేసి మనం 14 అంటే 13 అంటే నేను 1 ఇంచు ఖర్చు కలుపుకున్నానండి. బాడీ పొడవు అంటే యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉంది. నేను 14 ఇంచులు అంటే 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను. ఆ 1 ఇంచ్ను యాడ్ చేసుకొని ఇక్కడ నేను బ్యాక్ ఫ్రంట్ 2 రావాలి కదా, దానికోసం 4 లేయర్లో ఇలా ఫోల్డింగ్ పెట్టాను. ఇక్కడ రాస్తున్నాను కానీ కనిపించలేదండి. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13 ఉంటే నేను 14 ఇంచులు వేసేసుకున్నాను. ఎక్కువగా ఉంటే ఇక్కడ క్లాత్ అనేది జరుపుకుంటున్నాను. క్లాత్ వేస్ట్ చేయకూడదు కదా అనేసి ఇలా జరిపి వేసుకున్నాను. ఇలా 14 ఇంచులు పొడవు పెట్టాను కదా. అలానే షోల్డర్ వచ్చేసి ఇది డీప్ నెక్ అండి. డీప్ నెక్కి వచ్చేసి మనము 5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. 5.5 ఇంచులు చంక డౌన్ తీసుకున్నాను. ఇలా ఈ షోల్డర్ వచ్చేసి మన చెస్ట్ని బట్టి తీసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి.
34 ఇంచులండి చెస్ట్ వచ్చేసి. 34 ఇంచుల వరకు 5 కానీ 5.25 కానీ షోల్డర్ వేసుకుంటే సరిపోతుంది. నేను 5.25 షోల్డర్ వేసుకొని 5 ఇంచులు షోల్డర్ వేసుకొని 5.5 చంక డౌన్ ఇచ్చుకున్నా. 34ను 4 ఇంచులుగా డివైడ్ చేసుకుంటే మనకి 8.5 వస్తుంది కదా, 8.5 పెట్టాను. ఆ తర్వాత 1.5 ఇంచు ఖర్చు పెట్టాను. తర్వాత నడుము వచ్చేసి మనకి 28 ఇంచులు కదా, 28 ఇంచులు అయితే అందులో 4వ భాగము 7 ఇంచులు వేసాను. 1 ఇంచు డాట్ కోసము, 1.5 ఇంచు ఖర్చు కోసం వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనం టక్స్ వేస్తాం కదా సెంటర్లో, అక్కడ నుంచి కొంచెం లైట్గా క్రాస్ తీసుకోండి. అలా క్రాస్ తీస్తేనే మనకి ఇది ఒంటికి అద్దినట్లుగా ఉంటుంది. బాడీ అనేది స్ట్రైట్గా తీసామంటే కరెక్ట్గా ఉండదండి, అక్కడ లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి క్రాస్ తీసుకోండి. ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు చూసేయండి, ఇక్కడ లైట్గా ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్టార్ట్ చేసుకొని లైట్గా ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా తీస్తేనే రౌండ్గా మనకి నడుముకు అనేది ఫ్రాక్ అతుక్కున్నట్లుగా ఉంటుంది. కొంచెం పొడవైందండి, ఒక 1/4 ఇంచ్ వరకు లైట్గా కట్ చేస్తుంది. నాకు 14.5 వచ్చింది, దానికోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా కట్ చేసేసాను. బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి నేను 2 ఇంచులు పెట్టానండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 పెట్టాను. బ్యాక్ డీప్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాను. అంటే బ్యాక్ ఫ్రంట్కి 1 ఇంచ్ అనేది వేరియేషన్ ఇచ్చుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ 2 నాకు వచ్చేసి డీప్ నెక్కే పెట్టమన్నారండి, రౌండ్ నెక్కే పెట్టమన్నారు. దానికోసం వచ్చేసి ఫస్ట్ నేను బ్యాక్ రౌండ్ ఇచ్చుకున్నాను, తర్వాత ఫ్రంట్ రౌండ్ ఇచ్చుకుంటున్నాను. దీనికోసము నాకు పైపింగ్ ఏమన్నారండి, దానివల్ల బ్యాక్ ఫ్రంట్ రౌండే పెట్టేసేయండి, డిజైన్ ఏమొద్దన్నారు. ఇలా 2 ఇంచుల వెడల్పు 6.5 ఇంచుల లోతు అనేది తీసుకున్నాను. ఇలా నెక్ అనేది మనం పైపింగ్ వేసామంటే ఏ డిజైన్ అవసరం లేదండి, నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ వేసుకుంటే రౌండ్ నెక్కే చాలా లుక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు చంకలో ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాను. ఇక్కడ నేను కటింగ్ చేస్తుంటే మా చెల్లి చూసుకోలేదేమో, అటు ఇటు తిరుగుతూ అడ్డు వస్తుందండి. ఇంట్లో తీస్తే ఇది ఒక బాధ, షాప్లో తీస్తే కస్టమర్ తోటి బాధ. ఈ వీడియో తీయాలంటేనే చికాకుగా ఉంటుంది. ఆమె ఏదో వర్క్ మీద తిరుగుతుంది కానీ నేను వీడియో తీసేదే అర్థం చేసుకోలేదు. ఆమె కొద్ది ఆమె తిరిగేస్తుంది. ఇప్పుడు మనము ఒక పార్ట్ అలానే బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసాం కదా, తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం. ఈ మెయిన్ పీస్ కట్ చేసుకోవడానికి దీనికి చుట్టూ నాకు రెడ్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఇచ్చారండి. ఇది అనేది మనకి యూజ్ ఉండదు కదా, దీన్ని కట్ చేసేసుకున్నాం. అలానే ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. ఈ ప్లెయిన్ వచ్చేసి మనం బాడీకో హ్యాండ్స్కో ఇక్కడ సరిపోకపోతే ప్లెయిన్ అనేది యూజ్ చేసుకున్నాం. ఆ ప్లెయిన్ పక్క కట్ చేసాం కదా, చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఈ పైపింగ్ను కూడా లాగేస్తున్నా అండి. ఇది వచ్చేసి లాంగ్ కుట్టు పెట్టారు, మనం చేతితోటి ఇలా అంటేనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా కుట్టాలన్నట్టు కుట్టారండి, అది అలా చిన్నగా లాగేస్తేనే మొత్తం పైపింగ్ అంతా విడిపోతుంది. ఇలాంటి శారీస్ కొన్నప్పుడు కస్టమర్ అయితే మాత్రం అలానే కట్టుకుంటే ఒక 2-3 వాష్లకే విడిపోతుందండి. ఒక 50 రూపీస్ 70 రూపీస్ మీ టైలర్ని బట్టి దాన్ని స్టిచ్ చేయించుకోండి, లేదంటే విడిపోతుంది. అలా ఇలా థ్రెడ్ పైపింగ్ ఉన్న శారీ ఏదైనా కొన్నారంటే. ఇప్పుడు వచ్చేసి లేస్ మొత్తాన్ని తీసేసుకొని దీన్ని ఇలా 4 లేయర్గా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా 4 లేయర్లుగా పట్టుకొని దీన్ని మొత్తం ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మా వారు కూడా మళ్ళీ అడ్డొచ్చారండి. ఇలా నేను తరుస్తున్న వీడియో మధ్యలో వెళ్ళిపోతున్నాను. నేను ట్రైపాడ్ కరెక్ట్గా పెట్టుకోలేదు, హాల్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏదో పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా వేస్తే మనకు సింగిల్ అంబ్రిల్లా వస్తుందండి. ఇలా 4 లేయర్లు వేస్తే సింగిల్ అంబ్రిల్లా వస్తుంది, చెప్తున్నాను మీకు. ఇలా వేయడం వల్ల మనకి గోల్ అనేది ఎక్కువ రాదు. మనకు శారీ మొత్తం ఇచ్చారంటే మనం 8 లేయర్స్ వేస్తేనే అంబ్రిల్లా అనేది చాలా గోల్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇది మొత్తం 8 లేయర్లుగా ఫోల్డ్ పెట్టాను కదా, ఇలా ఫోల్డ్ పెట్టిన తర్వాత మన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి. ఇది మొత్తము 8 లేయర్స్ ఉందండి. 4 లేయర్స్ ఉంది కదా, ఈ 4 లేయర్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టేటప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ని వచ్చేసి మనము ఇలా ఫోల్డింగ్కి ఈ ఓపెన్స్ ఇలా వేసుకోవాలి. అంటే 4 ఓపెన్స్ ఉండాలి, 4 క్లోజ్ ఉండాలండి. అలా వేస్తేనే మనకి ఈ అంబ్రిల్లా వస్తుంది. లేకుంటే నేను ఫస్ట్ వేసిన ఫోల్డింగ్ వేసారనుకోండి మీకు ఖరాబ్ అయిపోతుంది ఫ్రాక్ అనేది.
అంటే 3 పీసులుగా విడిపోతుంది. మనకి 2 పీసెస్‌గా రావాలి కదా ఇది. ఇలా మనము లెఫ్ట్ నుంచి రైట్ గాని, లైట్‌గా నుంచి లెఫ్ట్‌గా ఎలా ఏసినా సరే 2 ఓపెన్ 4 ఓపెన్స్ ఉండాలి. 4 క్లోజ్‌లు ఉండాలండి. ఈ లేయర్స్ అనేది మొత్తం 8 లేయర్స్. ఇలా వేసిన తర్వాత మనము 4 లేయర్లు అయితే మనము నడుములో 4వ భాగం పెడతాం కదా! ఇది 8 లేయర్‌గా వేసాం కాబట్టి నడుముని 8 భాగాలుగా డివైడ్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 8.5 ఇంచులు వచ్చింది కదా! 4 భాగాల మీద. ఇది 8 భాగాల మీద అంటే మనకి 4.25 ఇంచుల లూజ్ తీసుకుంటే సరిపోతుందండి నడుముకు. ఇప్పుడు అరిచానండి, అరిసి అమ్మ ఎన్నికెళ్ళిపోయింది. ఇక్కడ 4.25 ఇంచులు నడుము పెట్టేసుకొని కట్ చేశాను. చేసిన తర్వాత మనము లైనింగ్ వచ్చేసి 34 ఇంచుల పొడవుతోటి కట్ చేసాం కదా! ఇది మెయిన్ పీస్ ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి కదా లైనింగ్ కంటే. కాబట్టి ఇది 35 ఇంచుల లెంత్ తోటి ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ 35 ఇంచుల లెంత్ తోటి వేస్తున్నాను. వీళ్ళు వచ్చేసి యాంకిల్ లెంత్ అడిగారండి. యాంకిల్ లెంత్ అయితే మాకు ఇష్టం ఉంటే లెగ్గిన్ వేసుకుంటాం ఆంటీ, లేదంటే ఇంకా ఇలానే ఫ్రాక్ లాగా యాంకిల్ లెంత్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకుంటామన్నారు. దానివల్ల ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇట్లా మొత్తం నేను పైనుంచి నడుము లూజ్ దగ్గర నుంచి 35 ఇంచుల లెంత్ అనేది పెట్టేసుకున్నాను కదా! ఇలా పెట్టేసుకొని ఈ గోల్డ్ అనేది కట్ చేశాను. ఇలా చేసిన తర్వాత మనం స్టిచ్ చేసుకునే ముందుగా అన్నీ ఇలా పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. పీసెస్ అనేది మనం ఏవేవి కట్ చేసుకున్నామో అవి ఇందులో పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు ఇంట్లో వీలు కాదండి, ఇది షాప్కి వెళ్ళి స్టిచ్ చేస్తాను. దానికోసం అన్నీ క్లాత్లు ఎక్కడ మిస్ కాకుండా పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ అంటే మనకు బ్యాక్ 2 పీసులు, ఫ్రంట్ 2 పీసులు రావాలి కదా! ఇలా వచ్చేలాగా చూసుకుంటున్నాను. ఇలా వేస్తే నాకు బ్యాక్లో ఓపెన్ వస్తుందండి. ఫ్రంట్ క్లోజు, బ్యాక్ ఓపెన్ వస్తుంది. అలా వద్దనుకొని నేను 4 లేయర్ల మీద ఇలా తీసుకొని వేసుకుంటున్నాను. అలా వేస్తే నాకు బ్యాక్లో మళ్ళీ ఓపెన్ వస్తుంది. అది జాయిన్ చేసుకుంటే బాగోదు కదా! దానివల్ల ఇలా తీసేసుకున్నాను. ఇలా చుట్టూ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోండి. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత క్లాత్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు యోక్ పార్ట్ కింద పార్ట్ వచ్చింది కదా! ఈ మిగిలిన దాంట్లో మనకు హ్యాండ్స్ అనేది రావాలి. హ్యాండ్స్కి లైనింగ్ వేయకపోతే బాగుండేదండి. ఇవి సీతారామ హ్యాండ్స్ అడిగారు. అలానే స్టిచ్ చేస్తానంటే అమ్మాయి వద్దా అంటే నాకు ఇంట్లో వస్తారు. నాకు హ్యాండ్ ఉండేలాగానే స్టిచ్ చేయండి అన్నారు. లైనింగ్ ఉండేలాగానే స్టిచ్ చేయమన్నారు. దానికోసం వచ్చేసి నేను మళ్ళీ లైనింగ్ వేయాల్సి వస్తుంది. నాకైతే ఇష్టం లేదండి లైనింగ్ వేయడం, కానీ అమ్మాయి అడిగింది కదా అనేసి చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గానే కట్ చేసుకున్నాను. అమ్మాయి కాల్ చేసి అడిగితే వద్దంటే లైనింగ్ వెయ్యి అన్నారు. దానివల్ల మళ్ళీ లైనింగ్ కట్ చేసుకున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఒక 2 ఇంచెస్ నేను బుట్ట లెగడం కోసం తీసుకున్నాను. అంటే మొత్తం 12 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా! 12 ఇంచెస్ లెంత్ను బుట్ట కోసము పైన 3 ఇంచెస్, కింద 3 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా తీసిన తర్వాత మళ్ళీ నార్మల్గా మనకి ఇక్కడ ఎంత ఉంది 12 ఇంచులు తీసాం కదా! ఈ 3 ఇంచెస్ వరకు ఇదే లెంత్ పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి మన నార్మల్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను 10 ఇంచెస్. అంటే హ్యాండ్స్ బుట్ట రావడం కోసం 2 ఇంచెస్ అనేది అక్కడ ఎక్స్ట్రా తీసుకొని ఇలా చేపించుకున్నాను. చూసారు కదా! ఇలా వచ్చేసింది. మన బుట్ట దగ్గర బుట్ట ఎంత దూరం పెడతామో అంత దూరం అనేది ఇలా హైట్ ఉంది. తర్వాత వచ్చేసి మన నార్మల్ హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత వచ్చేలాగా పెట్టేసుకున్నాను. ఇలా సెంటర్లో ఒక కటింగ్ ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసి మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో దాన్ని మాత్రమే ఫ్రిల్ పెట్టాలండి. మిగతాదంతా మనం నార్మల్ హ్యాండ్ లాగే తీసేసుకోవాలి. కింద వచ్చేసి చిన్న 1/2 ఇంచు పట్టి వేయమన్నారండి. దానికోసం వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా సీతారామ హ్యాండ్స్ ఇలా బొట్టు ఏదైనా పెట్టుకున్నారంటే లైనింగ్ వేసుకోకుండానే స్టిచ్ చేసేలాగా కస్టమర్ని అనేది ఒప్పించుకోండి. ఇది ఫ్రాక్ అంతా నచ్చింది కానీ నాకు హ్యాండ్ అనేది నచ్చలేదు. లైనింగ్ వేయడం వల్ల అంత లుక్ అనిపించలేదు నాకు. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇలా బాడీ పార్ట్ ఉంది కదా! ఈ బాడీ పార్ట్కు చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఇది చాలా సాఫ్ట్గా ఉందండి, క్లాత్ అనేది జారిపోతూ ఉంది. ఇలా చుట్టూ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే గమ్తో అయినా జాయిన్ చేసుకోండి. నాకు గమ్తో జాయిన్ చేసుకునే టైం లేక మొత్తం ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇలాంటి జారిపోయే క్లాత్ బిగినర్ అయితే గమ్తోటి జాయిన్ చేసుకున్నా అంటే ఈజీగా ఉంటుంది. ఈ క్లాత్ని మేనేజ్ చేయడం కష్టమేనండి కొత్తగా నేర్చుకునే వారికి. వాళ్ళైతే మాత్రము
నీట్గా గమ్ తోటి పెట్టేసుకొని ఐరన్ పెట్టేసుకొని, నేనైతే ఐరన్ కూడా పెట్టానండి, గమ్ పెట్టేసి వదిలేస్తాను కొంతసేపు. వదిలేసామంటే అది ఆరిపోతుంది. ఫస్ట్ పీస్ జాయిన్ చేసి లాస్ట్ పీస్కి వచ్చేసరికి ఫస్ట్ అది ఆరిపోతుంది కదా, అంతలోపు దీన్ని మొత్తం కటింగ్ పెట్టేసుకోవచ్చు. ఇలా లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో అలానే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది కదా, వారికి షేర్ చేసేయండి. ఇలా లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనము ఫ్రంట్కు బ్యాక్ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాం కదా, ఆ 1 ఇంచు వెడల్పు అలానే 4.5 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేస్తున్నాను. ఇది బ్యాక్లో ఫ్రంట్లో వేయాలండి. డాట్ వేస్తేనే మనం నడుము దగ్గర టైట్గా పట్టినట్లు ఉంటుంది, పైన వచ్చేసి మనకి లూజ్ వస్తుంది. అంటే ఈ డాట్ వేయడం వల్ల ఫ్రీగా ఉంటుంది బాడీకి అనేది. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని డాట్స్ వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్కు మనకు చిన్నగా ఒక సైడ్ వచ్చేసి పీస్ తక్కువ పడ్డది కదా, అది కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని అనేది అటాచ్ చేసుకున్నాం. ఇలా ఈ పీస్ని అనేది మెజర్ చేసుకొని కింద 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా అటాచ్ చేస్తున్నాను. పైనుంచి కూడా కుట్టు వేసేసుకోండి. మనం ఈ అటాచ్ చేసిన పీస్లకు డబల్ స్టిచ్ వేస్తేనండి, లేదంటే విడిపోతాయి కదా మనకి. కాబట్టి కంపల్సరీ ఇలా మనం ఏదైనా పీస్ అటాచ్ చేసామంటే పైన డబల్ స్టిచ్ వేయడం మర్చిపోకండి. లోపలైనా వేసేయండి, లేదనుకుంటే ఇలా పైన టాప్ స్టిచ్ వేసినా కానీ మనకి బాగుంటుంది. దీన్ని ఇలా సమానంగా వేసేసుకొని ఈ ఎక్స్ట్రాగా జాయిన్ చేసిన పీస్ని ఎగుడు దిగుడు ఏమైనా అంటే సరి చేసుకోండి. కింది పీస్ తోటి సమానంగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కు నడుము పాట్లో అటాచ్ చేసుకున్నాం. ఇది జాగ్రత్త అండి, ఇది క్రాస్లో ఉంటుంది కదా, మెయిన్ పీస్ అనేది నడుము పెరిగిపోతుంది, చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లాగకుండా ఎక్కడిదక్కడ సవరిస్తూ ఈ నడుముకు అనేది లైనింగ్ అటాచ్ చేయండి. మెయిన్ పీస్ నడుముకి లైనింగ్ పీస్ నడుము పార్ట్ని ఇలా అటాచ్ చేస్తున్నాను. మన స్ట్రైట్ పీస్ అయితే ఏం కాదండి, ఇది క్రాస్లో ఉంది కదా, సాగిపోతుంది. జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చేసినా నాకు ఈ 2 ఇంచెస్ వరకు ఇక్కడ మిగిలిందండి. ఈ 2 ఇంచెస్ అనేది కట్ చేస్తున్నాను. 2.5 ఇంచెస్ అనేది పెరిగిపోయింది. ఇది చాలా స్మూత్గా ఉందండి, ఇది జార్జెట్ క్లాత్, అలా పట్టుకుంటేనే సాగిపోతుంది. ఆ 2.5 ఇంచెస్ని ఇలా కట్ చేసుకున్నాను. నేను 4.5 తీసాను కదా 8 లేయర్ల మీద, నడుము అనేది 4 ఇంచులు తీసింటే సరిపోయిండేదండి. ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కదా, కొంచెం తక్కువ తీసుకోవడమే బెటర్. ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనం ముందుగా యోక్ పార్ట్కు లైనింగ్ అటాచ్ చేసి టక్స్లు వేసాం కదా, ఆ యోక్ పార్ట్ని ఈ కింది పార్ట్కు అనేది ఫ్రాక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా యోక్ పార్ట్ని ఈ నడుము పార్ట్కు అటాచ్ చేసుకోవాలి. అంబ్రెల్లా పార్ట్ వచ్చేసి కింద పెట్టానండి, యోక్ పార్ట్ వచ్చేసి పైన పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. సారీ అండి, టాప్ స్టిచ్ వేస్తే బాగోదు, లోపలనే డబల్ స్టిచ్ వేస్తున్నాను. చిన్నపిల్లలకైతే కొందరు పైన వేస్తారండి పీసెస్ పోకుండా, ఇది పెద్దవారికి కదా, ఇది మ్యారేజ్ అయిన అమ్మాయికి అండి. పై కుట్టేస్తే అంత లుక్ ఉండదు. చూసారా మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అంబ్రెల్లా కూడా చాలా గేరా వచ్చిందండి. ఇలా వేసిన తర్వాత కింద వచ్చేసి మనము మెయిన్ పీస్ అయితే పీకో చేస్తాం కానీ లైనింగ్ చేయం కదా, ఈ లైనింగ్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ కింద పార్ట్ కుట్టేటప్పుడు కూడా సాగిపోతుందండి, జాగ్రత్తగా కుట్టండి. ఇది క్రాస్లో ఉంది కదా, మెలికలు తిరిగిపోతుంది. అలా మెల్లి తిరగకుండా జాగ్రత్తగా ఎక్కడిదక్కడ సవరిస్తూ కుట్టండి. మనం లాగి కుట్టామంటే మొత్తం పూరి తిరిగిపోతుంది. ఇలా టోటల్గా కింద ఫోల్డ్ చేసుకొని కుట్టు వేస్తున్నాను.
మన ఛానల్లో ఎక్కువగా బ్లౌజ్ వీడియోసే ఉన్నాయండి. ఎక్కువగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు బ్లౌజ్లే నేర్చుకోవాలనుకుంటారు కదా! ప్రతిదీ వివరంగా ఉందండి. ఏ సైజ్‌కి ఎంత షోల్డర్ పెట్టాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్‌తో ఉంది. ఛానల్లోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా! మొత్తము మనకి బాడీ పార్ట్‌ను అలానే కింది పార్ట్‌ను అటాచ్ చేసాం కదా! చేసిన తర్వాత దీనికి నెక్‌కి అనేది పైపింగ్ ఏసుకోవాలి. రెడ్ కలర్ పైపింగ్ ఏయమన్నారు. ఇలా నేను పైపింగ్‌ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా! ఈ రెడీ చేసిన ఈ పైపింగ్ అనేది ఇలా కింది సైడ్లో ఈ ఫ్రాక్ అనేది పెట్టేసుకొని పైన ఉల్టా ఈ పైపింగ్ ఉంటుంది కదా, మనం ఇలా ఉల్టా అంటే ఉల్టా బ్లౌజ్ సైడ్ ఉండాలి, సారీ అండి ఫ్రాక్ సైడ్ ఉండాలి, సీదా వచ్చేసి పైకి ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఈ నెక్కి అనేది పైపింగ్ అటాచ్ చేసుకోండి. మనం అందులో థ్రెడ్ పెట్టి ఫోల్డింగ్ చేసాం కదా, లోడింగ్ చేసాం కదా, ఆ ఖర్చు అనేది కిందికి వెళ్ళిపోయేలాగా పెట్టుకోవాలి. మంచి పార్ట్ అనేది పైకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చుట్టూ ఈ నెక్కి అనేది ఈ పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ ఉంటుంది కదా, ఈ ఖర్చు పార్ట్ని కవర్ చేస్తూ దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోండి. అంటే ఈ కుట్టు వచ్చేసి థ్రెడ్ని ఆనుకొని రావాలండి, లేదంటే థ్రెడ్ లూజ్ వస్తుంది. నీడిల్ అనేది మన థ్రెడ్ని ఆనుకొని వస్తేనే మనము నీట్ ఫినిషింగ్ ఇవ్వగలం పైపింగ్ అనేది. వీడియో యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ లైక్ ఇవ్వండి. మనము ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా మనము ఎవరినైనా యూజ్ చేసుకున్నామంటే వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా. అంటే మీరు ఈ ఫ్రాక్ మీకు ఏదైనా యూజ్ అయింది నేర్చుకున్నారంటే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీరు బయట ఎక్కడైనా వెళ్ళి నేర్చుకోవాలంటే మనీ ఇస్తారు కదా, నేను మనీ అడగట్లేదు కదండి, లైక్ అడుగుతున్నాను. అలానే మీలాగా నేర్చుకున్న వారికి ఎవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేయమంటున్నాను. ఒక లైక్ ఒక షేరే కదండి, ఏమవుతుంది, ఇచ్చేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇది ఉల్టా పెట్టేసుకొని ఉల్టా సైడ్లో ఇలా కుట్టు వేస్తున్నా అండి. మనం హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కుట్టు అయినా వేసేయచ్చు. ఈ కుట్టు వచ్చేసి పైనుంచి వేయకండి, పైపింగ్ ఎక్కడ దాకా ఉన్నది తెలియదు కదా మనకు. ఉల్టా సైడ్లోనే అంటే సీదా మిషన్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఈ ఉల్టా పార్ట్ పైకి ఉండేలాగా ఇలా పెట్టేసుకొని వేసుకోండి. మనం హెమ్మింగ్ లేకుండా ఇలా కుట్టు వేయాలనుకుంటే ఈ విధంగా వేసుకోండి. మీకు ఇలా కుట్టు వేసుకోవడం ఇష్టం లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోండి. నేను వచ్చేసి లేట్ అవుతుందనేసి మిషన్ కుట్టే వేసానండి. ఇలా ఒక పార్ట్ రెడీ చేసాం కదా, రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చేశానండి. వీడియో లెంత్ అవుతుందనేసి నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపించాను. బ్యాక్ కూడా సేమ్ ఇలానే లైనింగ్ అటాచ్ చేసి టక్స్లు వేసాను. యోక్ పార్టుకు కింది పార్ట్కి వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసి యోక్ పార్టు కింది పార్టు అంబ్రెల్లా పార్టు అలానే యోక్ పార్ట్ రెండింటిని అటాచ్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండే రెడీ అయిన తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచుకొని షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి. రెండు సీదా పార్ట్లు ఒకదానిపైన ఉంచేసుకొని ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, షోల్డర్ జాయింటింగ్కి 1/2 ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టేసుకోండి. ఇలా 1/2 ఇంచు కవర్ అయ్యేటట్లుగా అలానే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకోండి. ఇలా కొట్టేసాం కదా, అలానే రెండో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ది ఎలా అటాచ్ చేసామో షోల్డర్ జాయింటింగ్, రెండోది కూడా సేమ్ అదే 1/2 ఇంచు ఖర్చు పెట్టేసుకొని రఫ్ ఇచ్చుకోండి. డబల్ స్టిచ్ వేయండి కంపల్సరీ. షోల్డర్ పైన మనకి ఫ్రాక్ మొత్తము షోల్డర్ పైన ఉంటుంది కదా దాని బరువు అంతా, కాబట్టి ఇక్కడ డబల్ వేస్తేనే మనకి ఫ్రాక్ అనేది ఎక్కువ రోజు నిలిచి ఉంటుంది. ఇలా రెండు షోల్డర్లు జాయిన్ చేసాం కదా, చేసిన తర్వాత మనం వచ్చేసి లైనింగ్ వద్దనుకున్నాం కదండి ఫస్ట్ సీతారామం హ్యాండ్స్కి. కానీ అమ్మాయికి కాల్ చేసి అడిగితే ఇలా లైనింగ్ వేయకుండా కుడతా అంటే వినలేదండి. దానివల్ల నేను లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న లైనింగ్ని ఈ మెయిన్ పీస్కి అనేది అటాచ్ చేసుకుంటున్నాను. మనం లైనింగ్ అనేది అందాజుగా తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఒరిజినల్ మెజర్మెంట్ మనం మెయిన్ పీస్ మీదే తీసుకున్నాం కదా, అందుకోసం వచ్చేసి లైనింగ్ ఎక్స్ట్రా ఉంది, మెయిన్ పీస్ కరెక్ట్గా ఉంది. అందువల్ల లైనింగ్ని కింద పెట్టేసుకొని మెయిన్ పీస్ని పైన పెట్టేసుకొని ఇలా కుట్టేస్తున్నాను. ఇలా చుట్టూ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకోండి.
ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. వీలైనంత వరకు మీరు అడిగిన కామెంట్కి నేను రిప్లై వీడియో అనేది కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా చేసిన తర్వాత మనం ఒక 3 ఇంచెస్ అనేది, అంటే సింగిల్ లేయర్ మీద 3 ఇంచెస్, అంటే డబల్ మీద వచ్చేసి ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ 6 ఇంచెస్ అనేది ఇక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలి కింది సైడ్లో. ఇలా ఫ్రిల్ పెట్టేటప్పుడు మనం చేయి లూజ్ ఎంత ఉందో ఆ చేయి లూజు దానికి ఖర్చుకు ఎంత వదులుకున్నామో అది వచ్చేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న మొత్తాన్ని ఫ్రిల్ పెట్టుకోండి. ఇలా కింది సైడ్లో పెట్టాము కదా, పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నానండి. చేయి లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచులు ఉంది డబల్ మీద, అంటే 10 ఇంచెస్ ఉంది. దానికి ఖర్చు వచ్చేసి 3 ఇంచెస్, మొత్తం 13 ఇంచెస్ వచ్చేలాగా ఈ క్లాత్ అనేది పెట్టాలి. నాకు 14 వచ్చిందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా రావడం వల్ల ఇక్కడ మళ్ళీ తీసి పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ ఒక సైడ్ పెడదాంలే అనుకుంటే నాకు అది సెంటర్ రావట్లేదని దానివల్ల తీసి నేను కరెక్ట్గా 13 ఇంచులు వచ్చేలాగా ఈ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఫ్రిల్ పెట్టేసి 13 ఇంచులు వచ్చేలాగా కుట్టు వేసుకున్నాను. ఇలా కింద ఫ్రిల్ పెట్టాము కదా మనము కావాల్సిన సైజుకి. తర్వాత వచ్చేసి దీనికి కింద పట్టి వేయమన్నారు కదా, 1/2 ఇంచు పట్టి అనేది, ఆ 1/2 ఇంచు పట్టి కోసము ఇలా కింది సైడ్లో ఈ ప్లెయిన్ పీస్ని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 2.5 ఇంచుల వెడల్పు తీసుకున్నానండి. ఇలా తీసుకొని దీన్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పీస్ని అనేది పై సైడ్కి ఇలా తీసుకోండి. ఇలా తీసి ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని చిన్న పట్టి వచ్చేలాగా కుట్టు వేసుకోండి. ఇలా 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ మన ఇష్టాన్ని బట్టి ఈ పట్టి అనేది వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇది బాడీకి అటాచ్ చేసుకున్నాం. ఇలా సెంటర్ చూసుకొని సెంటర్లో చిన్న కటింగ్ ఇచ్చుకోండి. కరెక్ట్ సెంటర్ ఉండాలండి. ఇది షోల్డర్కి సెంటర్ రావాలి. మామూలు హ్యాండ్ అయితే మనము షోల్డర్ సెంటర్ నుంచి జాయిన్ చేస్తాం కదా, ఇలా బుట్ట హ్యాండ్స్ ఏమైనా కుట్టినప్పుడు ఒక సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలండి. మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి కదా, సెంటర్ నుంచి పెడితే అది వీలు కాదు కాబట్టి ఇలా చివరి నుంచి కుట్టుకుంటూ రండి. ఒక 3 ఇంచెస్ ఉండేంత వరకు కుట్టండి. ఇలా టోటల్ కుట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్ ఎన్ని వస్తాయని ఇలా పెట్టేసుకోండి. ఒక 3-4 వస్తాయండి. 3 వచ్చాయండి. అటు 3 ఇటు 3 వచ్చాయనుకుంటా. ఇది మిషన్ అనేది కుట్టు పడలేదండి, చూసుకోలేదు నేను. ఒక 3 ఇంచెస్ గ్యాప్ వదులుకొని అక్కడ నుంచి ఫ్రిల్ అనేది స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసే ముందుకు ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి చేస్తే సరిపోతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా అనేది చూసుకుంటూ ఈ ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఇలానే ఈ మిడిల్లో కూడా అటు సైడ్ పెట్టాం కదా ఫ్రిల్, ఇటు సైడ్ కూడా ఒక 3-4 ఇంచ్ ఫ్రిల్ వస్తుంది కదా, అది పెట్టేసుకొని అక్కడ నుంచి ఇలా ప్లెయిన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చూసుకోండి, చూసుకొని ఎక్కువ ఉండిందంటే మరొక ఫ్రిల్ పెట్టేసుకొని కుట్టుకోండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసాం కదా, చూడండి బుట్ట అనేది మనకి చాలా బాగుందండి. కానీ ఇది లైనింగ్ వేయడం వల్ల ఆ వెయిట్కు పడిపోతుందండి బుట్ట అనేది. ప్లెయిన్గా వేసామంటే మనం లైనింగ్ లేకుండా చాలా లుక్ ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి. అలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత రెండో కుట్టు వేయలేదండి, రెండో సైడ్ మర్చిపోయాను. కంపల్సరీ ఇలా డబల్లో మనము జాయిన్ చేసిన చోటంతా ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనకి టైట్ తగిలే ప్లేస్లో సింగిల్ వేసామంటే విడిపోతుంది కుట్టు అనేది. ఇలా 2 సైడ్లు ఇలా బుట్ట పెట్టి కుట్టాం కదా, కుట్టిన తర్వాత మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ లూజు, చంక లూజు రెండు చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఇక్కడ పెట్టేసుకున్నాను. అలానే చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉందండి, ఇక్కడికి పెట్టేసుకున్నాను. తర్వాత నడుముకు వచ్చేసి మనం 1.5 ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా, ఆ 1.5 ఇంచు ఖర్చు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ సరిగ్గా కుట్టుపడలేదు.
1.5 ఇంచ్ ఖర్చు అయిన పెట్టుకోండి. లేదంటే నడుము ఎంత ఉందో చూసుకొని అందులో ఖర్చు ఎంత వదులుకున్నారో చెక్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా పెట్టానండి. అలా పెట్టినా సరే నేను ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకుంటాను. ఒక పావు ఇంచు అటు ఇటు వచ్చినా కానీ మనకి ఫ్రాక్ అనేది కుదరదు కదా, దానివల్ల ఇబ్బంది ఎందుకనేసి ఒకసారి నడుము కూడా చెక్ చేసుకున్నాను. ఇలా నడుము పార్ట్ వరకు ఇలా 1.5 ఇంచ్ ఖర్చుతోటి వస్తాం కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లైనింగ్ మెయిన్ పీస్ రెండు పట్టేసుకొని ఇలా సైడ్ కుట్టు వేసేసుకోండి. అలా సైడ్ వేసాం కదా. ఇలా వేసిన తర్వాత మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ అనేది సేమ్ ఇదే మెథడ్లోనే వేసుకోండి. ఇది వెయిట్ ఉందండి, శారీ మొత్తం పెట్టాం కదా, అందువల్ల ఇది జారిపోతుంది, క్లాత్ అనేది మిషన్ పైన ఉండట్లేదు. ఇలా నేను మొత్తం 3 కుట్లు అనేది వేసుకున్నాను. నడుం పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ లెంత్ ఉండేలాగా చూసుకొని అక్కడ నుంచి లైట్గా ఇలా సైడ్ వెళ్ళిపోయాను. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా వేస్తూ లైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ లైనింగ్ పార్ట్ను సైడ్కి తీయండి. ఇలా సైడ్కి తీసేసి ఓన్లీ మెయిన్ పీస్ మెయిన్ పీస్ ఉంటుంది కదా, ఆ మెయిన్ పీస్కి ఒకదానికి ఇలా జాయిన్ చేయండి. లైనింగ్ను వదిలేసి మెయిన్ పీస్ ఈ 2 పీసెస్ని ఇలా పట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఈ 2 పీస్ని అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒక కుట్టు వేసాం కదా, స్ట్రాంగ్గా ఉండడం కోసం దానిపైన మరొక కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా మెయిన్ పీస్ అటాచ్ చేసాం కదా, అలానే లైనింగ్ పీస్ కూడా, ఈ లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ పీస్ని లోపలికి నెట్టేయండి, లేదంటే దానిపైన కూడా కుట్టు పడుతుంది కదా. దీన్ని ఇలా లోపలికి నెట్టేసి 2 లైనింగ్ పీసెస్ని పట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకోండి. నేను వచ్చేసి ఒక కుట్టు ఇలా వేస్తానండి, రెండో కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుడతాను మనకు పీసెస్ రాకుండా. కింద కొంచెం ఎగుడు దిగుడు ఉందండి, దాన్ని సరి చేసుకొని ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ వేసాం కదా 3 స్టిచ్చెస్, అలానే ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగానే చేయి లూజ్ 5 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు, నడుము వచ్చేసి మనకి 28 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. వీడియోలో ఎంత అవుతుంది అనేసి ఒక సైడే చూపించానండి. ఇప్పుడు ఒకసారి కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెస్ట్ నడుము మనం తీసుకున్న కొలతంత వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి. నడుము 34, సారీ అండి, చెస్ట్ 34, నడుము 28 కరెక్ట్గా వచ్చిందండి. ఇలా కుట్టిన తర్వాత కింద వచ్చేసి దీన్ని పీకో చేసుకోవాలి. మెయిన్ పీస్ని వచ్చేసి పీకో చేయాలి. లైనింగ్ని మనం ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, మెయిన్ పీస్ వచ్చేసి పీకో చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బుట్ట అనేది పెట్టాం కానీ ఇది పడిపోతుంది లైనింగ్ వెయిట్కు. కాబట్టి ఇలాంటి మోడల్ కుట్టుకుంటే మీరు ఎప్పుడైనా సరే లైనింగ్ వేసుకోకండి. ఇది గోల్ ఎంత వచ్చిందో చూపించాలని చూస్తున్నాను కానీ ఇది జారిపోతుందండి క్లాత్ వెయిట్ ఉండడం వల్ల. చూసారా, మనకి చాలా లుక్ వచ్చిందండి. ఇది టోటల్గా 8 మీటర్స్ ఏమో వచ్చినట్లుంది, 8 మీటర్లు వచ్చినట్లుందండి గోలు. ఇలా ఇలాంటి